భారత్ కి చెందిన పైలట్ అభినందన్ని తాము కస్టడీలోకి తీసుకున్నామని పాకిస్తాన్ ఆర్మీ ప్రకటించింది. అతను కస్టడీలో ఉన్న వీడియోను కూడా రిలీజ్ చేసింది. అయితే ఆ పైలట్ సురక్షితంగా ఉండాలని ఆకాంక్షిస్తున్నానని, ఈ కష్టకాలంలో అతని కుటుంబం ధైర్యంగా ఉండాలని హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ట్వీట్ చేశారు. అంతేకాదు ఆ పైలట్ బాగోగులు చూసుకోవాల్సిన బాధ్యత పాకిస్తాన్దేనని స్పష్టం చేశారు. జెనీవా కన్వెన్షన్లోని ఆర్టికల్ 3 ప్రకారం ఖైదీలను అన్ని దేశాలు మానవతా దృక్పథంతో చూడాలి. సదరు ఐఎఫ్ఐ పైలట్ విషయంలో పాకిస్తాన్ ఇలాగే వ్యవహరించాలి. ప్రస్తుత పరిస్థితులు ఎలా ఉన్నా పాక్ అతన్ని బాగా చూసుకోవాల్సిన అవసరం ఉందని అసద్ ఆ ట్వీట్లో స్పష్టం చేశారు. భారత్ కి చెందిన పైలట్ అభినందన్ని తాము కస్టడీలోకి తీసుకున్నామని పాకిస్తాన్ ఆర్మీ ప్రకటించింది. తను కస్టడీలో ఉన్న వీడియోను కూడా రిలీజ్ చేసింది. అయితే ఆ పైలట్ సురక్షితంగా ఉండాలని ఆకాంక్షిస్తున్నానని, ఈ కష్టకాలంలో అతని కుటుంబం ధైర్యంగా ఉండాలని హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ట్వీట్ చేశారు. అంతేకాదు ఆ పైలట్ బాగోగులు చూసుకోవాల్సిన బాధ్యత పాకిస్తాన్దేనని స్పష్టం చేశారు. జెనీవా కన్వెన్షన్లో ఆర్టికల్ 3 ప్రకారం ఖైదీలను అన్ని దేశాలు మానవతా దృక్పథంతో చూడాలి. సదరు ఐఏఎఫ్ పైలట్ విషయంలో పాకిస్తాన్ ఇలాగే వ్యవహరించాలి. ప్రస్తుత పరిస్థితులు ఎలా ఉన్నా పాక్ అతన్ని బాగా చూసుకోవాల్సిన అవసరం ఉందని అసద్ ఆ ట్వీట్లో స్పష్టం చేశారు.